సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇది మా డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసిన సినిమా, అందుకే నేను రావడం జరిగింది. సో ఇలాంటి కొత్త వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, ప్లస్ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు సంపాదించి పెట్టాలి. ఇంకా ఇట్లాంటి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా మిత్రులందరికీ, చాలా పెద్ద ఎత్తున హాజరైన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తూ, నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆ వీలైనంత టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి రిలీజ్ దానికి హెల్ప్ చేస్తూ వస్తున్నా. అలాగే కానీ సినిమా చూడటం నా వీలైనంత, నాకు శాతం సపోర్ట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది చాలా సినిమాలకి. అలాగే ఈ సినిమాని వీళ్ళు తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు క్లైమాక్స్లో కొంత భాగం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనగానే అది ఏంటని తెలిసి రైటర్స్ అంతా టీం అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అందరూ వచ్చి కూర్చొని నేనేమంటున్నానో ఆలోచించి సజెషన్లు తీసుకొని దాన్ని రెడీ చేసి కథని మళ్ళీ రైటింగ్ రాసి మళ్ళీ ఒక 3 days రీషూట్ చేసి ఎడిట్ చేసి సినిమా చేశారు. అప్పుడు అర్థమయ్యి నాకు వీళ్ళు ఎంత కసిగా ఉన్నారు. ఎట్లాగైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా వీళ్ళంతా టీం అంతా ఎట్లాగా నిలబడాలి మనం అని చాలా లోయెస్ట్ బడ్జెట్లో ఈ సినిమాని చాలా బాగా చేశారండి. నేను చాలా సినిమాలు చేస్తాం, చాలా బడ్జెట్తో చేసిన సినిమాలు చూసినప్పుడు వాళ్ళక వెనక ముందు ఏముండదు, కథ స్క్రీన్ ప్లే అంత పటిష్టంగా ఉండదు. సరే ఏదో పాటలు అవి పెట్టుకుంటారు, వీళ్ళు మాత్రం చాలా పద్ధతిగా తీశారు. పద్ధతైన స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. వీళ్ళైనంత వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకున్న దాంట్లో మించి సినిమాని తీశారు. వాళ్ళకున్న అనుభవంతో డెఫినెట్లీ ఈ సినిమా వాళ్ళ లైఫ్లో వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడే చూసారు మీ టీజర్, పాటలు ఇప్పుడు చూస్తున్నా చాలా మంచిగా అనిపించినాయి. కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా, అలాంటి నటించిన హీరోయిన్లు ఇద్దరు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి లైఫ్ ఉంది ఆయనకి. చిన్న సినిమానా ఎంత డబ్బు ఎంత ఇచ్చింటారో నాకు తెలుసు, కానీ దాంట్లో తనకు చాలా బాగా చేశాడు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా చూశాను నేను, చాలా బాగా చేశారు. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఇది చాలా అద్భుతమైన మొదలు అవుతుందని, అందరు మంచి పొజిషన్లో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి రిలీజ్కి దేనికైనా సరే నా సపోర్ట్ని అందిస్తానని మీడియా మిత్రులకు సాక్షిగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అరే మావాడు సినిమా తీసింటారా, మా దోస్తు గారు అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది వచ్చిన ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైబుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం, సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైబుల్కి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికీ, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తాం. అందుకని మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు, బట్ ఫ్రాంక్గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో, యావరేజ్ అవుతుందో, ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో, మాకు ఫలితం వస్తుందో మాకు తెలియదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర ₹1,00,000 ఉంటే దీని అమ్మ జీవితం 90,000 ఎన్ని సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా, ఆ డైరెక్టర్ అయినా, ఎవరైనా. అంటే అదొక పిచ్చి, అంటే డ్రగ్స్ అనే దీని అమ్మ జీవితం ఎదుర్కొంటామే. కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ ఎదుర్కోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా, హిట్ అయినా, రవితేజ గారు నేనంటే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి, అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా, హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమా చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పారు. సో అదే తపనతోని, అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి సినిమా చేసారు. ఆ సినిమా పేరు రాధాకృష్ణ 1980s. అండ్ సో ఇందాక మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక, డోంట్ వాంట్ టు రివీల్ దట్ బడ్జెట్. బట్ ఆ బడ్జెట్ లో ఇంతమంది లైక్ టీం అందరూ కలిసి ఒక టీం వర్క్ గా ఇందాక చెప్పినా కదా, మీ అందరికి రంగు అంటే
వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఉంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసారు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికీ, సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైదులు హీరో సో అండ్ బ్రహ్మరామిని, సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు, మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చింది మంచి స్టోరీ దొరకదు, కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్కి, అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలాగే ముందు ముందు చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్ని జరుగుతున్నాయి, లైక్ అందరికీ తెలిసిందే, మీడియా మనం అందరం ఒకటే ఫీల్డ్ లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద, సినిమా సినిమా సినిమా. సో దీని మీద బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం, ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బతకాలంటేనే కింద కూడా అవుతుంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళేవాడే సినిమా వాడు, అది నేను. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయడమే పర్లేదు, బట్ కించపరచడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్ని అదే జరుగుతున్నాయి. హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రాధాకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేయించినందుకు మోనికా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టేడియం పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే, రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోండి రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్ద ఉండదు, ఆయన ఒకటే ఆలోచించి అవును కదా మనంతా సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత ఇక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటాయి. మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అడిగే సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి ఇచ్చేయాలంత డబ్బులు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్ పాటలు మనం ఇంటింటే కొన్ని నచ్చకపోతే అన్న ఫార్వర్డ్ చేస్తాం, వెనక్కి కాదు మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్కి మీ ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి, మీకు కూడా ఈవెంట్ అనేది ఇంకో 2 ఈవెంట్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఏదంటే బ్రహ్మరాంబ నాకు మంచి ఫ్రెండ్, యాక్చువల్ తను పెళ్ళలేదు నన్ను, అదొకటే ఫీల్ అవుతున్నాను. మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓపికగా ఉన్నందుకు. మా సినిమా ఇక్కడి వరకు తీసుకొచ్చాము, మీరు ఇక్కడ నుంచి జనాల మధ్యలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఉంది, క్షమించండి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్. మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ సార్ రామతల్లి సార్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ వేణు సార్ చాలా థ్యాంక్స్ సార్. సోయలన్న ఒక హగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న సినిమా ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్న. రామప్రసాద్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం క్లియర్గా మాట్లాడతాను. అండ్ బంజారా మిత్రులందరికీ, సింగర్స్, డైరెక్టర్, హీరోస్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ డిఓపి, స్టోరీ రైటర్, ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఎస్ఎస్ఐ మన శివ, ఒకసారి రామ్ తొందరగా. ముఖ్యంగా ఈ టీజర్ అవుట్పుట్ మంచిగా రావడానికి రీజన్ మా గురువు గారు
తనిఖీల భరణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి సినిమా రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటున్నాను, తర్వాత మాట్లాడు. యాంకర్ బాగున్నారండి, యాంకరింగ్ కూడా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. జై సేవాలాల్. జై సేవలాల్. సారీ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్ యూ రామ్ తాలూకి గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళు స్పెషల్గా పర్సనల్గా మా టీజర్ ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్కి తనికల భరణి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది మాకు చాలా హెల్ప్ అయింది, ఆయన బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వడం వల్ల మా టీజర్ చాలా మందికి రీచ్ అయింది, మా మూవీ పేరు అందరి దగ్గర వినిపిస్తుంది. అది మాకు ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన మేము మర్చిపోం, మా టీం అంతా కూడా మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1990s రాధేకృష్ణ, ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ కానీ క్యాస్ట్ ఇష్యూస్ కానీ అన్నీ చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరూ చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ నేను ఏ సీన్లో ఉన్నా లేకున్నా స్టోరీ అంతా నా మీదే ఉంది. అటువంటి మంచి కథను నాకు ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ సైదుల్ గారు, అర్పిత. సైదుల్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్ అయినా సరే చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అర్పిత చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్నిట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.